గుడ్ మార్నింగ్ పేరెంట్స్. చాలామంది పేరెంట్స్ నన్ను ఏమడుగుతూ ఉంటారంటే, మా పిల్లలకి ప్రాపర్ ఐడెంటిఫికేషన్ అనేది ఉంది. యాక్టివిటీస్ అన్నీ బానే చేస్తారు కానీ, కంప్లీట్‌గా సిట్టింగ్ టాలరెన్స్ అనేది మా పిల్లలకి ఎక్కువ సేపు ఉండడం లేదు. దానికి ఏం చేయాలి అని అడుగుతారు. సిట్టింగ్ టాలరెన్స్‌ని మనం డెవలప్ చేయడం కోసం ఏం చేయొచ్చు అనే దాని కోసం ఇవాళ నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ముందు పిల్లాడు కంప్లీట్‌గా తను కంఫర్ట్‌గా ఎంతసేపు కూర్చుంటున్నాడో అబ్జర్వ్ చేయండి. ఒక 5 మినిట్స్ కూర్చున్నాడు అనుకుందాము. పిల్లాడికి ఒక కంఫర్ట్ ప్లేస్ తీసుకొని బ్యాక్ సపోర్ట్ తోటి ఎదురుగా మీరు ఆపోజిట్‌లో కూర్చొని ఒక 5 మినిట్స్ కూర్చోపెట్టుకొని ఏదైనా యాక్టివిటీ ఇవ్వండి. తనకిష్టమైన బాగా తెలిసిన యాక్టివిటీ ఇచ్చి స్లోగా ఒక 5 మినిట్స్ నుంచి ఒక యాక్టివిటీ ఫినిష్ అయిపోయిన వెంటనే రీఎన్ఫోర్స్‌మెంట్ లాగా క్లాప్స్ ఇచ్చి వావ్! నాన్న సూపర్ అని చెప్పి తర్వాత ఇంకొక యాక్టివిటీ ఇవ్వండి. దాన్ని జస్ట్ ఒక 2, 3 మినిట్స్ మాత్రమే ఎక్స్‌టెండ్ చేసేలాగా ఉండాలి. ఓకే. ఆ యాక్టివిటీ చేసిన తర్వాత బాబుని మనం వదిలేయాలి కొంచెం సేపు. తర్వాత ఇలా కంటిన్యూగా ఒక 1 వీక్ చేయించిన తర్వాత మళ్ళీ ఈ 8 మినిట్స్ కానీ, 10 మినిట్స్ కానీ కొంచెం టైం ఇంక్రీజ్ అవుతుంది కదా! దానికి ఇంకొక 5 మినిట్స్ యాడ్ చేసుకోవాలి. స్లోగా అలాగా ఒక్కొక్క యాక్టివిటీ మార్చుకుంటూ ఒక 10-15 మినిట్స్ ఎయిదర్ 15-20 మినిట్స్ వరకు గాని యాక్టివిటీ ఇస్తూ స్లోగా సిట్టింగ్ టాలరెన్స్‌ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఓకే. పిల్లాడు విత్ యాక్టివిటీ తోటి మనం ఉండగా